అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అపస్తుల కార్యాల దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఇది అజ్ఞాన కాలం కనుక దేవుడు చూసి చూడనట్లుగా ఉండేనని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఎందుకంటే మనందరూ చేత కూడా దేవుడు మారు మనసు పొందించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అండి. మనము మంచి జ్ఞానం కలిగి మారు మనసు పొందమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. మన తప్పు మనం తెలుసుకుని ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళందరూ కూడా దేవుడు దీవిస్తూ ఉంటారు అనమాట అండి. ఎందుకంటే అండి మనం మారు మనసు పొందాలని చెప్పేసి దేవుడు మనకి ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు అనమాట అండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అజ్ఞానాన్ని విడిచి జ్ఞానుల వలె నడుచుకోమని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. హోషేయ గ్రంథంలో దేవుడు జ్ఞానం లేక జనులు చెడిపోతున్నారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. మీకా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే జ్ఞానం గలవారు యెహోవా నామమును లక్ష్య పెడతారని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు అనమాట అండి. యాకోబు రాసిన పత్రికలు మనం చూసుకున్నట్లయితే ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉండేలా వారు దేవుడిని అడిగినట్లయితే వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దేవుడు దయచేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. కాబట్టి మనందరం కూడా మంచి జ్ఞానాన్ని కలిగి మారు మనసు పొందినట్లయితే దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి పొందేటట్లు చేస్తూ ఉంటాడని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మనం మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఆయన ఆలోచన కలిగి ఉన్నట్లయితే దేవుని మాట వినాలండి, ఆయన మాట ప్రకారము నడుచుకోవాలి, ఆయనకు అంగీకారంగా జీవించే యోగ్యతను మనము కలిగి ఉండాలన్నమాట అండి. ప్రతి ఒక్కరు కూడా దేవా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయని చెప్పేసి అడిగినట్లయితే దేవుడు మంచి జ్ఞానాన్ని దేవుడు మనకి దయచేస్తుంటాడు అనమాట అండి. పిల్లలు మీరందరూ కూడా మంచి జ్ఞానాన్ని ఇమ్మని చెప్పేసి దేవుణ్ణి అడగాలన్నమాట అండి. చదువుకోవాలన్నా మంచి తెలివి బుద్ధి జ్ఞానము సంపాదించుకోవాలన్నా చక్కగా దేవుడిని అడిగినట్లయితే దేవుడు చక్కగా చదువుకోవడానికి, చక్కగా పని చేసుకోవడానికి, లేదా మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి, లేదా మంచి ఆరోగ్యం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపుతాడు అనమాట అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది జ్ఞానాన్ని అని చెప్పేసి దేవుని మనము అడగాలన్నమాట. పిల్లలందరూ కూడా అడగండి దేవుణ్ణి, మీకు మంచి జ్ఞానాన్ని దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. అలాగే పెద్దలు కూడా దేవుడిని అడగండి, దేవా మా పిల్లల్ని మేము పెంచుకోవడానికి మంచి జ్ఞానాన్ని దయచేయని చెప్పేసి అడిగినట్లయితే దేవుడు మీకు కూడా మీ పిల్లల్ని మంచిగా పెంచుకునే యోగ్యతను దేవుడు మంచి జ్ఞానాన్ని దేవుడు మీకు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మేమందరం కూడా దేవుని మాట వింటామండి, దేవుని మాట ప్రకారం నడుచుకుంటామండి, దేవునికి అంగీకారంగా జీవిస్తూ ఉంటామండి, దేవుణ్ణి మంచి జ్ఞానాన్ని ఇమ్మని చెప్పేసి మేము అడుగుతామండి, దేవుని మాట ప్రకారం మేము జీవిస్తూ ఉంటామండి. మాకు మంచి జ్ఞానం కావాలని చెప్పేసి దేవుని మరొకసారి ప్రార్థన చేసి అడుగుతామని చెప్పేసి ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో, ఎవరికైతే మంచి జ్ఞానం కావాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషుడైన పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తోత్రాలు ప్రభా. చిన్నలకు పెద్దలకు ప్రభా, వృద్ధులకు యవనస్తులకు దండిస్తుంది ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి తెలివిని దయచేయండి, మంచి బుద్ధిని దయచేయండి, మంచి ఆలోచన దయచేయండి, మంచి ప్రవర్తన కలిగి జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలను బాలింతరాలను తండ్రి ప్రభావ, సంతానం లేని బిడ్డలను తండ్రి ప్రభావ, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దండిస్తున్న ప్రభావ, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి ప్రభావ, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని దండిస్తున్న ప్రభావ, ఇంకా తండ్రి ప్రయాణం చేస్తున్న వారిని తండ్రి ప్రభావ, వాహనం నడుపుతున్న వారిని తండ్రి ప్రభావ, 1 by 1 తండ్రి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి, తెలివినిచ్చి, బుద్ధినిచ్చి, ప్రతి ఒక్కరు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని యోగ్యతను దయచేసి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభావ, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి ఒక్కరు హాయిగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరు కూడా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని యోగ్యతను దయచేయమని, ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, సర్వసృష్టిలో ప్రతి బిడ్డను పేరును దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయమని, మంచి జ్ఞానాన్ని దయచేయమని, మా ప్రార్థనలకు ఇస్తండి, మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేయని, మా కొరకు త్వరగాని యేసుక్రీస్తు క్రీస్తుమైన నామములో అడిగి వేడుకొంచు నమ్ముతండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ అందరికీ మంచి జ్ఞానం దయచేసి హాయిగా భూమి మీద జీవించే యోగ్యతను సంపాదించుకుని ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారు?